హాయ్ ఆల్. ఈరోజు ట్రేడింగ్ కావాల్సిన వన్ ఆఫ్ ది బెస్ట్ ఇండికేటర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ మనకి ట్రేడింగ్లో మేజర్ లాసెస్ ఎక్కడొస్తాయో చూద్దాం. ట్రేడింగ్లో మనకి మేజర్ లాసెస్ ఎక్కడొస్తాయంటే కరెక్ట్ ఎంట్రీ దొరకపోవడం వల్ల. సెకండ్, మన ఎంట్రీ తీసుకున్న దగ్గర నుంచి ఒకవేళ ఇఫ్ ఇన్ కేస్ మార్కెట్ దీనికి ఆపోజిట్ డైరెక్షన్లో మూవ్ అయితే మనం లాసెస్ ఫేస్ చేస్తాం. థర్డ్, చాలా ట్రేడర్స్కి ఇంకొక బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటంటే అసలు మార్కెట్లో ఎక్కడ ఎంట్రీ తీసుకోవాలనేది క్లారిటీ ఉండకపోవడం. అండ్ ఒకవేళ గనుక ఎంట్రీ తీసుకున్నా ఎగ్జిట్ ఎక్కడ అవ్వాలనేది ఎంతవరకు హోల్డ్ చేయాలనేది క్లారిటీ ఉండకపోవడం. చాలా ట్రేడర్స్కి ఇంకొక బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటంటే లేట్ ఎంట్రీస్ అండ్ ఎర్లీ ఎగ్జిట్స్. అంటే ఇక్కడెక్కడో తీసుకోవాల్సిన ఎంట్రీని ఇక్కడ వరకు తీసుకోకుండా ఇక్కడ తీసుకుంటారు. ఇక్కడ తీసుకుని మార్కెట్ ఇంకా డౌన్కి వెళ్తుందేమో అనుకుంటారు. కానీ మార్కెట్ ఇక్కడ నుంచి ఈ రేంజ్ బౌండ్లో ఉంటుంది. సో మనకి ఇక్కడ నుంచి మన మార్కెట్ మూవ్ అవుతుంది, మన ప్రాఫిట్స్ రావు, లాస్లోకి వెళ్ళిపోతాం. నెక్స్ట్, ఎర్లీ ఎగ్జిట్స్. వాళ్ళ ఎంట్రీ కరెక్ట్గానే ఇక్కడ ప్లాన్ చేసుకుంటారు. కానీ ఎప్పుడైతే మనకి ఇట్లా ఒక చిన్న గ్రీన్ క్యాండిల్స్ అనేవి ఫామ్ అవుతాయో, సో మార్కెటింగ్ ఇక్కడ నుంచి అప్ సైడ్ వెళ్ళిపోతుందేమో అనేసి ఇక్కడ ఎగ్జిట్ అయిపోతారు. సో ఐదర్ లేట్ ఎంట్రీస్ వల్ల కానీ లేదా ఎర్లీ ఎగ్జిట్స్ వల్ల కానీ మనకు రావాల్సిన మన ప్రాఫిట్స్ తగ్గిపోతే సమ్ టైమ్స్ మన లాసెస్లో కూడా వెళ్ళిపోతాం. సో దీనివల్ల మనం అనవసరమైన లాసెస్ ఫేస్ చేస్తూ ఉంటాం. సో కానీ ఇప్పుడు నేను చెప్పబోయే ఇండికేటర్లో మార్కెట్ ట్రెండ్ అనేది మనకు క్లియర్గా ఇండికేట్ చేస్తుంది అనమాట. అది డౌన్ ట్రెండా లేదా ఇఫ్ ఇన్ కేస్ అప్ ట్రెండ్ అయితే అప్ ట్రెండా అనేసి. మన ఎంట్రీస్ ఎక్కడ తీసుకోవాలి, తీసుకున్న ఎంట్రీ ఎక్కడి వరకు హోల్డ్ చేయాలి, ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలనేది మనకు పర్ఫెక్ట్గా ఇండికేట్ చేస్తుంది. సో ఎప్పుడైతే మనకి ఇలా పర్ఫెక్ట్గా ఒక టెక్నికల్గా మనకి ఒక ప్లానింగ్ ఇస్తుందో మన ఈ ట్రేడ్స్ అనేది చాలా కాన్ఫిడెంట్గా ఎగ్జిక్యూట్ చేయొచ్చు. ఎమోషనల్గా ట్రేడింగ్ అనేది తగ్గిస్తుంది. మన ట్రేడింగ్ అనేది ఒక పక్క ప్లాన్తో మనం ట్రేడ్స్ని ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. ఈ టూల్ని బిగినర్స్ అయినా ఆల్రెడీ ట్రేడింగ్ చేస్తున్న వాళ్ళైనా వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. సో ఆ ఇండికేటర్ని చార్ట్ పైన అప్లై చేసి ఎలా యూజ్ అవుతుందో మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇదే ఆ ఇండికేటర్ అనమాట. సో మనకి ఎంట్రీ పాయింట్స్ అనేది చాలా క్లియర్గా ఇస్తుంది. ఇక్కడ బై అయినా సెల్ అయినా మళ్ళీ నెక్స్ట్ ఇక్కడ బై సిగ్నల్స్ అయినా చాలా పర్ఫెక్ట్గా క్లారిటీగా ఇస్తుంది. అండ్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ మన ఎగ్జిట్ పాయింట్స్ లేదా హోల్డింగ్ పాయింట్స్ అనేది కూడా చాలా క్లియర్గా ఇస్తుంది. ఇక్కడ మనం ఒకవేళ ఇక్కడ సెల్ సిగ్నల్ని మనం ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేస్తుంటే నెక్స్ట్ ఇట్లా చిన్న చిన్న సపోర్టింగ్ లైన్స్ ఫామ్ అయ్యి చూసారా, అక్కడ మనం ట్రైలింగ్ చేసుకోవచ్చు టిల్ మనకి ఎక్కడి వరకు మనకి ప్రాఫిట్స్ చూపించేంత వరకు. ఇక్కడ సపోర్ట్ లైన్ ఫామ్ అయింది, మార్కెట్ రివర్స్ అయింది అండ్ ఇక్కడ మనం ట్రేడ్ అనేది ఎగ్జిక్యూట్ చేసేయచ్చు. ఇక్కడ మనం ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేసి ఉంటే ఎంట్రీ అవి ఉంటే ఇక్కడ ఎగ్జిట్ చేసుకోవచ్చు. అండ్ మనం ఇక్కడ సపోర్ట్ దగ్గర నుంచి మళ్ళీ ఇక్కడ ఒక బై సిగ్నల్ ఇచ్చింది. సో 1 or 3, 4 ట్రేడ్స్ ఇచ్చినా సరే పర్ఫెక్ట్గా ఇస్తుంది. అండ్ మనకి ఈ లైన్స్ ఉన్నాయి చూసారా, ఈ ట్రైలింగ్ పాయింట్స్ ఎట్లా అంటే ఇఫ్ ఇన్ కేస్ మనం సెల్ సిగ్నల్ ఇవ్వగానే మనకి ఈ రేంజ్లో మనకి ట్రైలింగ్ పాయింట్స్ అనేది ఎక్కడ ఉన్నాయో కూడా చూపిస్తుంది. అండ్ ఇఫ్ ఇన్ కేస్ అండ్ ఇక్కడ ఒకవేళ బై సిగ్నల్ వచ్చి ఉంటే మళ్ళీ ట్రైలింగ్ పాయింట్స్ అనేది ఈ రేంజ్లో మళ్ళీ ఎక్కడ ఉన్నాయని ఆటోమేటిక్గా అవే మూవ్ అయిపోతాయి. అండ్ సపోర్ట్ మనం తీసుకున్న ఎంట్రీస్ నుంచి కూడా ఇది సపోర్ట్ ఫామ్ అయింది. నెక్స్ట్ ఒకవేళ కనుక మార్కెట్ ఇలా పైకి మూవ్ అయింది అనుకోండి, ఈ రేంజ్ దాటిన తర్వాత నెక్స్ట్ మనకి సపోర్టింగ్ లైన్స్ ఎక్కడ ఉన్నాయో అక్కడ సపోర్ట్ లైన్స్ అనేది ఫామ్ అయిపోతాయి మార్కెట్ మూవ్మెంట్ని బట్టి, ట్రెండ్ని బట్టి. అండ్ ఇక్కడ చూసారా, ఇఫ్ ఇన్ కేస్ మనం ఇక్కడంతా సెల్ చేసుకుంటూ మార్కెట్ ఇట్లా ఫాలో అవుతూ వచ్చింది, ఇక్కడ నుంచి స్ట్రాంగ్ లైన్స్ వచ్చాయి కదా అనేసి మనం ఇక్కడ బై పొజిషన్ తీసుకొని ఉంటే ఇక్కడ వరకు రాగానే మళ్ళీ మార్కెట్ రివర్స్ అయింది చూసారా, మనకి ఇక్కడ ఆల్రెడీ హై అనే సింబల్ వచ్చింది అండ్ ఇక్కడ లో అనే సింబల్ వచ్చింది. ఇది అప్పుడు ఇక్కడ ఒక సపోర్టింగ్ లైన్ ఫామ్ అయింది, ఇది బ్రేక్ అవగానే ఇంత ఫాల్ అయింది. సో ఈ ఇండికేటర్ మన ట్రేడ్స్ ఎక్కడ బై చేయాలి, ఎగ్జిక్యూట్ చేసిన ట్రేడ్ని ఎక్కడ వరకు హోల్డ్ చేయాలి అని కంప్లీట్గా ఇండికేట్ చేస్తుంది. సో ఎప్పుడైతే మనకి ఇట్లా పర్ఫెక్ట్ పిక్చర్ అనేది వస్తుందో మన ట్రేడ్స్ అనేది చాలా కాన్ఫిడెంట్గా ఎగ్జిక్యూట్ చేయొచ్చు. ఎమోషనల్ ట్రేడింగ్ అనేది తగ్గుతుంది, ట్రెండ్ అనేది మనకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఈ టూల్ మెయిన్ గోల్ ఏంటంటే లాసెస్ని తగ్గించి ప్రాఫిట్స్ని కన్సిస్టెంట్గా ఉండడానికి హెల్ప్ చేస్తుంది. అండ్ ఈ ఇండికేటర్ ఒక 3 minutes టైం ఫ్రేమ్లోనే కాదు, 5 minutesలో యూజ్ అవుతుంది, 1 minute టైం ఫ్రేమ్లో యూజ్ అవుతుంది. నెక్స్ట్ మోర్ ఓవర్ బ్యాంక్ నిఫ్టీలో యూజ్ అవుతుంది.
క్రిప్టోలో యూజ్ చేసుకోవచ్చు. ఫోరెక్స్ ట్రేడింగ్‌లో యూజ్ చేసుకోవచ్చు. ఏదైనా స్టాక్‌ని అనాలిసిస్ చేయాలనుకున్నా సరే 4 అవర్స్ టైమ్ ఫ్రేమ్‌లో, 1 డే ఇలా ప్రతి టైమ్ ఫ్రేమ్‌లో ఎవ్రీ స్టాక్ పైన కూడా మనకిది ఆహ్, వర్కౌట్ అవుతుంది ఈ ఇండికేటర్. అండ్ ఈ టూల్‌ని బిగినర్స్ అయినా, ఆల్రెడీ ట్రేడింగ్ చేస్తున్న వాళ్ళైనా యూజ్ చేసుకోవచ్చు. బెటర్ ఎంట్రీస్, బెటర్ ఎగ్జిట్స్ కోసం. చాలా క్లియర్‌గా ఐడెంటిఫై చేయొచ్చు. రిస్క్ అనేది చాలా కంట్రోల్‌లో ఉంటుంది. మనం ఎప్పుడైతే మనకి పర్ఫెక్ట్‌గా ఈ సిగ్నల్స్ ఇయన్నీ వస్తాయో, సో, మన ఎంట్రీ ఇది, మన ఎగ్జిట్ ఇక్కడ, ఈ సపోర్ట్ లైన్ ఫార్మ్ అవుతుందా ఇక్కడ, లేదా మనకి ఈ ట్రైలింగ్ టీపీ పాయింట్ ఉందా అక్కడ మన ఎగ్జిట్, లేదా మనం ట్రైల్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. మనం ఇప్పుడు 100 క్వాంటిటీ ఉంటే 100 క్వాంటిటీ ఎక్కడ ఎగ్జిక్యూట్ చేయకుండా మార్కెట్ రేంజ్ బౌండ్‌లో ఉంటే చిన్న చిన్నగా మనం ట్రైల్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. సో, ఓవర్ ట్రేడింగ్ కూడా తగ్గుతుంది మనకి దీనివల్ల. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్‌లీ లాసెస్ తగ్గి ప్రాఫిట్స్‌లోకి వెళ్ళొచ్చు. కాబట్టి ర్యాండమ్ ట్రేడింగ్ కాకుండా ఇట్లాంటి ఒక మంచి ఇండికేటర్ యూజ్ చేసుకొని, మనం ట్రేడింగ్ ప్రాక్టీస్ చేసుకొని, రియల్ టైమ్ ట్రేడింగ్ చేసుకోవచ్చు. ఎవరికైనా ఇన్ కేస్ ఈ ఇండికేటర్ కావాలనుకుంటే కింద నా డిస్క్రిప్షన్‌లో నా వాట్సాప్ నంబర్ ప్రొవైడ్ చేస్తాను. అక్కడ పింగ్ చేస్తే మీకు ఈ ఇండికేటర్ ప్రొవైడ్ చేస్తాను. థాంక్ యూ.